వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పెదగంటెడ శివారు అప్పికొండలో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. దళితుడ మేలుకో కార్యక్రమంలో దళిత ఆడపడుచు టీడీపీ మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య. యాదవులను మోసం చేసిన బోండా ఉమాని ఓడించాలి. ఎస్సీ ఎస్టీ బీసీల ద్రోహి బోండా ఉమా అంటూ వెల్లపల్లి గెలుపు కోసం కృషి చేద్దామని యాదవ సంఘాల నాయకులు ప్రతిఘటన. పెదగంటెడ శివారు అప్పికొండలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో సాగర తీరం సందడిగా మారింది. కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా సముద్ర స్నానం ఆచరించి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. బీచ్ వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తులు ఏర్పాట్లు చేశారు. మహిళల కోసం షామియానాలతోని ప్రత్యేక గదులు నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడంతో జాతరలో ఎక్కడా లోపాలు తలెత్తలేదు. ఉక్కు ఉద్యోగి మేడకుర్తి సత్యనారాయణ అందించిన సేవలను ఆయా శాఖలు ప్రశంసించాయి. సముద్రంలో స్నానం ఆచరించే వారికి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ 24 గంటల పాటు తన సేవను అందించి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చొరవ తీసుకోవడం పైన పోలీసు ఉన్నతాధికారులు ఆయన్ను అభినందించారు. మిగతా వాళ్ళకైనా ఛాన్స్ ఇవ్వాలి. అలాగే మీ చిన్నపిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల కంట తీసుకువెళ్ళరాదని పోలీసు వారి హెచ్చరిక. ఎట్టి పరిస్థితులు కూడా చిన్నపిల్లల్ని సముద్రంలోకి తీసుకువెళ్ళరాదండి. దానివల్ల చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం. భక్తులెవరూ కూడా సాహసించి లోనికి వెళ్ళరాదని పోలీసు వారి హెచ్చరిక. ముఖ్యంగా మీరు స్నానం చేసే సమయంలో మీ యొక్క విలువైన వస్తువులు, ఆభరణాలు, మనీ పర్సులు, సెల్ ఫోన్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నారండి. అలాగే ముఖ్యంగా మీ చిన్నపిల్లల విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మహిళా భక్తులు స్నానం అనంతరం బట్టలు మార్చుకునేందుకు వీలుగా ఈ తీరాన్ని కుడివైపు ఎడవైపు కూడా షామియానాతో గదులు ఏర్పాటు చేసినట్టు జీవీఎంసీ వారు వాటిని వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే మీ మధ్యలో షీ టీమ్స్ వారితో పాటుగా మఫ్టీలు పోలీసులు కూడా తిరుగుతున్నారు. ఎవరన్నా ఈవ్ టీచింగ్ వంటి వాటికి పాల్పడితే వారిని అదుపులో తీసుకుంటారని తెలియజేస్తున్నాం. ఏమండి, భక్తుల తాకిడి పెరుగుతోంది. దాంతో పాటుగా సముద్రం కూడా వెనక్కంట వెళ్ళిపోయిందండి. ఇలాంటి సమయంలో ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశం ఉంది.
ఎస్సీ ఎస్టీ బీసీల ద్రోహి బోండా ఉమా అంటూ వెల్లంపల్లి గెలుపు కోసం కృషి చేద్దామని యాదవ సంఘాల నాయకులు అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆంధ్రప్రభ కావాలని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలోని సెంట్రల్ నియోజకవర్గ యాదవ కుల ప్రముఖులు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ, ఉమ్మడి వెంకట్రావు, ఏర్లగుల శ్రీరాములు, ఈసారపు రాజు ఈ సందర్భంగా మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీగా పోటీ చేస్తున్న కేశినేని నాని గెలుపు కోసం యాదవ్ల ఏలూరు రోడ్లో గల టింపర్ మర్చెంట్ హాల్ నందు జరుగుతున్న ఆత్మీయ సమావేశం విజయవంతం చేయాలని కోరారు. యాదవ్లను మోసం చేసిన బోండా ఉమాని ఓడించాలని కోరారు. నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీల ద్రోహి బోండా ఉమా అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కనపర్తి కొండ, అంగ్రేకుల నాగేశ్వరరావు, జొన్నలగడ్డ రామకృష్ణ, బొడ్డు రమేష్, అంబటి రాధాకృష్ణ, సుబ్బారావు, మోను దుర్గా నరేష్ తదితర యాదవ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అందరి దగ్గరికి వెళ్ళి బతులు అడుగుతున్నారు. పొత్తులు టైప్ అవ్వండి, మీ అందరు సహకారం ఇవ్వండి అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఆయన గెలుపును ఆపలేక ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అన్ని పార్టీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాదవ సోదరులు, యాదవ ప్రముఖులు అందరూ పాల్గొని గ్రామాన్ని జయప్రదం చేయవచ్చింది. అలాగే ఈ సమావేశం కళ్యాణ మండపం, చేతరాపురం తిమ్మడికు కళ్యాణ మండపం, ఈ సమావేశానికి యాదవ సోదరులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నారు. వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఎన్నోరికైనా మాట్లాడిన మాటలు మీరు తెలుగుదేశం పార్టీ. అలాగే శ్రీదేవి, కొండవల్లి శ్రీదేవి, మీరు చాలా బాగుంది. వెల్లంపల్లి గారికి మహిళలైతే హారతులు ఇచ్చి స్వాగతం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే పేదవారికి స్వాగతం ప్రతి ఒక్కరు మరి సెంట్రల్ కాన్స్టిట్యూన్సీలో ఎవరైతే యాదవులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మరి అంబటి శ్రీనివాస్ గారికి, చెరుకు నాని గారికి విజయాన్ని కాంక్షిస్తూ మరి శుభాకాంక్షలు చేయవలసిందిగా కోరుతున్నాను. ఎన్టీఆర్ జిల్లా నందిగమ్మ నియోజకవర్గం వీలుపాడు మండలం వి అన్నవరం గ్రామంలో దళితుల మేలుకో అనే కార్యక్రమంలో పాల్గొన్న దళిత మహిళ మాజీ టీడీపీ శాసనసభ్యురాలు తంగ్రాల సౌమ్య ఈ సందర్భంగా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు ఓ ప్రత్యేకమైనటువంటి పథకం లేదని, ఉన్న పథకాలు కాలరాశారని, ఈరోజు మనం నడుస్తున్న రోడ్డు, వీధి దీపాలు మన ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు వేసినవేనని, మన దళితులకు సంక్షేమం, అభివృద్ధి సంపూర్ణంగా జరగాలంటే తిరిగి టీడీపీ చంద్రబాబు ప్రభుత్వం రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళల లాయర్ ఇందిమాల, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం రాగానే వాటిని పరిష్కరించుకొని మనం ముందుకు వెళ్ళడానికి మన దళిత కుటుంబాలతో ఆత్మీయ పలకరింపు అనే కార్యక్రమం ద్వారా, కింద దళితుడా మేలుకో అనే కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలగడం చాలా సంతోషంగా ఉన్నామా. గత 4.5 సంవత్సరాలుగా మనకు జరిగిన అన్యాయాన్ని మీకు చెప్పటం, గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా మన వాడల్ని అభివృద్ధి చేస్తున్నామో, మీ అమ్మాయిని నేను మీ మధ్యకు వచ్చాను. దయచేసి మీరందరూ కూడా చక్కగా మనందరం మాట్లాడమంటే మాట్లాడుకుందాం. అదేవిధంగా విఎన్నవరంలో మనం చూసాం, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు ఏ విధంగా ఉంది విఎన్నవరం, ఈ మన దక్షవాడు. మొన్న తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా అభివృద్ధి చేస్తామో ఈ కళ్ళ ముందే కనపడుతుంది. ఈరోజు సిమెంట్ రోడ్డు మీద మనం మీటింగ్ తెచ్చుకున్నామంటే అది ఎవరు కడతామో? చంద్రబాబు నాయుడు గారు కడతాం. మరి ఈ విధంగానే అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేసి అవునా కదా. మరి ఈరోజు లైట్, ఎల్ఈడి లైట్, ఈ ఎల్ఈడి లైట్ వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోడ్లు వేసింది మేము, లైట్లు వేసింది మేము. మేము చిన్న ప్రశ్న అడుగుతా, ఎక్కడన్నా లైట్ పోతే కనీసం ఈ 4.5 సంవత్సరాలు అక్కడన్నా వచ్చి రిపేర్ చేస్తారు. ఇక ఉన్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కనుక 200 యూనిట్లు ఉచితంగా లేకపోతే, ఆ స్కీమ్ మనకి ఇవ్వకపోతే మనం కూడా మనం తెచ్చుకున్న కూలీ అంతా కూడా ఆ బిల్లు కట్టడానికి సరిపోలేదు. ఒక దళిత జాతి బిడ్డ బాగా చదువుకుంటే, ఇప్పుడు మనం కార్పొరేట్ కాలేజీలు చూస్తున్నాం కదా, చైతన్య, నారాయణ, ఇలాంటి వాటిలో ఫ్రీగా ఫీజు ఇప్పించారు బాబు గారు. ఈరోజు ఆ స్కీమ్స్ ఏమీ లేవు.
ఈయన మాట్లాడితే ఏమంటాడు, నేను పెట్టే భిక్ష వీళ్ళు తింటున్నారు కాబట్టి వీళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారంటాడు. అంటే మన పరిస్థితి ఎలా చేశాడంటే, ఆయన విసిరేసే బిస్కెట్ల కోసం ఎదురు చూసే మనుషుల్లాగా మనం తయారు చేశాడు. మన కాళ్ళ మీద మనం నిలబడే పరిస్థితులన్నింటిని కూడా తీసేశాడు. 27 స్కీమ్స్ తీసేశాడు మన నుంచి. ఈరోజు సబ్సిడీ నిధులు లేవు, కార్పొరేషన్ నిధులు లేవు. ఏదైతే రాజ్యాంగం ప్రత్యేకంగా నిధులు ఇచ్చిందో అవన్నీ కూడా ఏం చేస్తున్నాడు, అందరితో పాటు సమానంగా పరుస్తున్నాడు. ఇప్పుడు ఊళ్ళో అందరికీ చేయతిస్తే మనకు కూడా చేయతిస్తాడు, ఊళ్ళో అందరికీ అమ్మఒడిస్తే మనకు కూడా ఇస్తాడు. ప్రత్యేకంగా మనకి వేస్తున్నాడు. ఈయన ఏమి ఇవ్వడం, మనకి నిధులేమో ఆయన తీసేసుకుంటాడు, మనకి కేటాయించిన నిధులు అందరితో పాటు సమానంగా పరుస్తున్నాడు. ఇది చాలా దుర్వినియోగం చేస్తాడు. భవిష్యత్తులో చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఇదే కనుక మళ్ళీ ఈ నాయకుడు కనుక, ఈ ముఖ్యమంత్రి కనుక మళ్ళీ వస్తే స్వాతంత్రం రాకముందు మన పరిస్థితి ఏ విధంగా ఉందో అంతకంటే 100 రెట్లు ఘోరంగా తయారవబోతుంది. నాగర్ కర్నూలు సిఐ కనకయ్య శనివారం కార్యాలయంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో పిల్లలు ఎత్తుకు వెళ్తున్న వారు తిరుగుతున్నారని, పుకార్లు నమ్మొద్దని, అది ఉత్త వదంతులేనని, ఈ ప్రాంతంలో పిల్లలు ఎత్తుకుపోయేవారు ఎవరు లేరని, ఒకవేళ మీకు అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయగలరని ఆయన తెలియజేశారు. నిన్న నాగర్ కర్నూలు పట్టణంలోని ఉయ్యాలవాడ గ్రామంలో నాగర్ కర్నూలు పట్టణంలో గౌస్ ఆటో నడుపుతున్న ఓ యువకుడు కిరాయి ఇంటి కొరకు ఉయ్యాలవాడలో వెళ్తూ ఉండగా అక్కడ పక్కనున్న పిల్లలు మేము కూడా ఆటో ఎక్కుతామని చెప్పడంతో మంచి సదుద్దేశంతో ఆటో ఎక్కించుకొని రూమ్ కొరకు వెళ్తూ ఉండగా దాంట్లో ఉన్న పిల్లలు వారి తండ్రి ఒకరు చూసి, ఎవరు నువ్వు, ఎందుకు ఎక్కించుకున్నావని ఓటని చెప్పి వారిని మందలించగా ఆ సమయంలో ఆటో విడిపించి వెళ్ళిపోవడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఉన్న యువకులు పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి పత్రికా రిపోర్టులకు కూడా ఫోన్ చేయడం వల్ల ఈ సంఘటన జరిగిందని, మీ పిల్లల వారు కాదని, ఈ ప్రాంతంలో లేరని, ఉత్త వదంతులు నమ్మొద్దని సిఐ కనకయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎస్ఐ గోవర్ధన్ తదితరులు సిబ్బంది పాల్గొన్నారు. ఆ క్రమంలో మా పిల్లల తండ్రి దాన్ని అపార్థంగా చేసుకొని, మా పిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేయడానికి వచ్చారని చెప్పి వాళ్ళు అపార్థం చేసుకొని ఇమ్మీడియట్లీ కొంతమంది మీడియా మిత్రులకు అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది. దీనిపై మేము రాత్రి అంతా కూడా ఈ ఆటో గురించి విచారణ జరిపి నిజమా కాదని తెలుసుకోవడానికి విచారణ చేసి ఆటో డ్రైవర్ను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత ఆటో డ్రైవర్ ట్రేస్ అవుట్ చేసిన తెలిసిన విషయం ఏంటంటే, ఇది కిడ్నాప్ గురించి కాదు, అతను ఇక్కడ లోకల్నే ఆటో నడుపుకుంటూ జీవిస్తూ ఉంటాడు. ఇంటికి కిరాయి రూమ్ వ్యక్తి క్రమంలోనే పిల్లల తండ్రి అపార్థం చేసుకొని ఇదంతా క్రియేట్ చేయడం తెలిసింది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి అపోహలకు లోన్ కావద్దు. కిడ్నాప్ అనేది ఎలాంటిది లేదు. ఇది మిస్అండర్స్టాండింగ్ వల్ల పిల్లల తండ్రి మిస్అండర్స్టాండింగ్ చేసుకొని చేసిన చర్య తప్ప ఎలాంటి కిడ్నాప్ అనేది లేదు. కోసిగి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సబ్ అడిషనల్ డైరెక్టర్ అయిన జిల్లా ఎస్పీ మరియు డిఎస్సి గారి ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ కోసిగి సూపర్ ఇండిపెండెంట్ వినోద్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. పర్యవేక్షణలో కోసిగి సబ్ స్టేషన్ లిమిట్స్ లోని కర్ణాటక అక్రమ మద్యం పైన దాడులు నిర్వహించడం జరిగిందని, తుంగభద్ర నది ఒడ్డున కర్ణాటక అక్రమ మద్యం తరలించడానికి సిద్ధంగా ఉన్న ఓ వ్యక్తి వద్ద నుంచి 60,480 రూపాయలు విలువ చేసే 10 బాక్సుల ఒరిజినల్ చార్జ్ విస్కీ మద్యాన్ని సెబ్ అధికారులు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ మద్యం 960 టెట్రా ప్యాకెట్స్ లో మొత్తం 86.4 లీటర్లుగా ఉందని వారు చెప్పారు. నిందితుడిని కొసిగి మండల పరిధిలో కందుకూరి గ్రామానికి చెందిన బోయ వీరారెడ్డిగా గుర్తించడం జరిగిందని, వీరారెడ్డిపైన గతంలో అక్రమ మద్యానికి సంబంధించిన కేసులు కూడా నమోదై ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, సబ్ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా, కానిస్టేబుల్ నాగరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నాగరాజు కానిస్టేబుల్ మరియు ఇతర స్టాఫ్ సిబ్బంది మొత్తం కలిసి అక్రమ మద్యం మీద దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా తుంగభద్ర నది ఒడ్డున ఒక వ్యక్తి 10 బాక్సుల కర్ణాటక అక్రమ మద్యాన్ని తరలించడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి మేము దాడులు చేయగా ఆ వ్యక్తి వీరారెడ్డిగా గుర్తించడం జరిగింది. అతడు అబ్స్కాండ్ అయ్యాడు అక్కడి నుంచి. అక్కడ దొరికిన సరుకు 10 బాక్సులు, మొత్తం అన్నీ ఒరిజినల్ చాయిస్ టెట్రా ప్యాకెట్స్ అనమాట. 960 టెట్రా ప్యాకెట్స్ ఉన్నాయి ఇవి. దీని వాల్యూ సుమారుగా 60,000 దాకా ఉంటుంది. దీన్ని ఇవాళ సీజ్ చేయడం జరిగింది. ఇకపై ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదివరకు కూడా మేము చాలా దాడులు చేస్తున్నాము. ఇదివరకు కూడా చాలా అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన వాహనాల వేలంపాట కూడా ఇక్కడ మేము బహిరంగ వేలంపాట నిర్వహించి అన్నీ డిస్పోజ్ చేయడం కూడా జరిగింది. దాదాపు ఇక్కడ గత నెల రోజుల నుంచి ఇక్కడ దాడుల్ని మేము చాలా విస్తృతం చేయడం జరిగింది, కర్ణాటక బార్డర్ ఉండడం వల్ల. ఇకపై ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అక్రమ మద్యం అది ఎటువంటి రూపంలో ఉన్నా కూడా దాని మీద ఎస్సీబీ వాళ్ళు
ఖచ్చితమైన చర్యలు చట్టబద్ధంగా తీసుకుంటారని నేను తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.